గమనించాలి. ఇక్కడ ఒక మాట కనబడుతుంది కదా! ఈ మాట పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలోని ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయము 22వ వచనం. మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించితిని. గమనించాలి. ఇక్కడ ఇశ్రాయేలీయులు భయపడుతూ ఉన్నారు. వారి శత్రువుల నిమిత్తమై వారి ముందున్న సవాళ్ళ విషయమై భయపడుతూ ఉండగా దేవుడు చెప్తున్నారండి, భయపడవద్దు, మీ పక్షముగా నేనే యుద్ధం చేస్తాను అని దేవుడు చెప్తున్నారు. మన జీవితంలో కూడా ఎన్నో సమస్యలు వస్తుంటాయి. మన జీవితంలో కూడా ఎన్నో బాధలు వస్తూ ఉంటాయి. మన జీవితంలో కూడా శత్రువు వంటి సమస్యలు, బాధలు, రోగాలు వస్తూ ఉంటాయండి. అటువంటి సందర్భాలలో ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి ఈ మాట? మీ పక్షముగా యుద్ధము చేయువాడు దేవుడే. ఒకసారి ఆలోచన చేద్దాము. దేవుడు మన పక్షముగా యుద్ధం చేస్తారు, మనకు విజయమును అందిస్తారు అన్న సత్యాన్ని గుర్తిద్దాం. మన ముందున్న సమస్యను బట్టి ధైర్యంగా జీవిద్దామండి. ఆనాడు ఇశ్రాయేలీయులు అన్ని విషయాలలో భయపడుతూ ఉండగా దేవుడు తన మాట చేత వారిని ధైర్యపరిచాడు. యెహోషువ, మోషేలతో దేవుడు చెప్పి వారి ద్వారా ఆ ప్రజలతో దేవుడు మాట్లాడి శ్రేష్టమైన విజయాన్ని వారికి అందించారు. మన జీవితంలో కూడా మన ముందున్న సమస్యలన్నింటిలో దేవుడు మనకు శ్రేష్టమైన విజయాన్ని అందిస్తారు. కాబట్టి భయపడకుండా ధైర్యంతో జీవిద్దాం. రేపటి దినాన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.